అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈ రోజు మరియు నిన్న న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ 2 డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మీకు నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నేటి నుంచి టెట్ పరీక్షలు అండి, అంటే ఈ రోజు నుంచి మనకి 22 వరకు అయితే టెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేటువంటి స్టార్ట్ కావడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ హాల్కు 1 గంట ముందే మీరు అక్కడ హాజరై ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే థంబ్ ఇంప్రెషన్ అనేటువంటిది ఉంటుంది, ఫేస్ స్కాన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి అది చేసిన తర్వాతనే సిస్టమ్ అనేటువంటిది అలాట్ చేస్తారు. కాబట్టి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు కూడా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ముందు వెళ్ళి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చాలా దూర ప్రాంతాలకు వెళ్ళేసి అనేక వ్యయ ప్రయాసాల కోర్చి మరి మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్తాం. కాబట్టి సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాసొస్తేనే దానికి ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎన్ని రోజులు చదివినాము అన్నటువంటిది ముఖ్యం కాదు. ఖచ్చితంగా గంట 2 గంటలు సెంటర్ ముందు ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఎగ్జామినేషన్ అనేటువంటిది ఏ రకంగా రాయాలి, రాసేటువంటి క్రమంలో ఎలాంటి తప్పులు చేయడానికి అవకాశం ఉన్నది, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది, కష్టమైనటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలాంటి టెక్నిక్స్ అనేటువంటివి వాడాలి అనేటువంటి అంశాలను చాలా క్లియర్గా వివరిస్తూ నేను వీడియో అనేటువంటిది మీకు అందించడం అయితే జరిగింది. ఇక్కడ పైన ఐకార్లో ఈ వీడియో యొక్క ఐకార్లో వస్తుంది, లేదంటే మీకు లాస్ట్లో చివరాకర్లో కనుక చూసుకుంటే మీకు ఈ రకమైనటువంటి బ్యానర్ రూపంలో రావడం అనేటువంటి జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడ నుంచి చూసి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రేపటి నుంచి ఎగ్జామినేషన్స్ అనేటువంటి వాటికి వెళ్ళేటువంటి వాళ్ళు ఖచ్చితంగా చాలా యూస్ఫుల్గా మీకు ఆ వీడియో అనేటువంటిది అయితే ఉంటుంది. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పంద ఉద్యోగాలకు ముఖాముఖి నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో పీజీటీ ఆంగ్లము అంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కేవీఎస్లో, ఇప్పుడు కేవీఎస్లో కానీ కేజీబీవీల్లో కానీ గురుకులాల్లో కానీ ఈ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేటువంటివి పడుతూనే ఉంటాయి. రెగ్యులర్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ డిస్టిక్కి సంబంధించిన న్యూస్ పేపర్స్ అనేటువంటి చూసిరనుకోండి, ఇలాంటి అప్డేట్స్ అనేటువంటి క్లియర్గా మీకు తెలియడం జరుగుతుంది. నా వరకు వచ్చినవన్నీ కూడా నాకు కనిపించినవి అన్నీ కూడా మీకు ఈ రకమైనటువంటి వీడియోస్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. పీజీటీ, ఇక్కడ పీజీటీకి సంబంధించి ఆంగ్లము, హిందీ, గణితము, కంప్యూటర్ సైన్స్, భౌతిక రసాయన జీవశాస్త్రం సబ్జెక్టులు బోధించేందుకు అర్హత ఉన్నటువంటి అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 18, 19 తేదీల్లో ఉదయం 9 గంటలకు కేంద్రీయ విద్యాలయంలో హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులకు ఇక్కడ ఎన్సిటిఈ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సబ్జెక్టులు పీజీలో 50% మార్కులు, బీఈడి పూర్తి చేసి అయితే ఉండాలన్నారు. పూర్తి వివరాలకు సంబంధిత వెబ్సైట్ని సందర్శించాలన్నారు. ఇక్కడ కేవీఎస్ నిజామాబాద్ అని కొట్టండి, మనకు దీనికి సంబంధించి అయితే మీకు క్లియర్గా వచ్చేస్తుంది. అందులో అప్లికేషన్ ఫామ్ అవన్నీ కూడా మీకు క్లియర్ డీటెయిల్స్ అనేటువంటివి ఉంటాయి. మన గ్రూప్లో కూడా మీకు షేర్ చేస్తాను. మన గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో ఒక టైటిల్ మీద క్లిక్ చేసిన కామెంట్ సెక్షన్లో కూడా మొదటి మెసేజ్గా మీకు పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి గ్రూప్స్లో జాయిన్ అయితే ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేజీబీవీలో గెస్ట్ ఇంగ్లీష్ టీచర్ పోస్టు, అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం అంటూ రాజంపేట, హైదరాబాద్కు సంబంధించి రాజంపేట కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 26-27 విద్యా సంవత్సరానికి అతిథి ఆంగ్ల ఉపాధ్యాయురాలికి సంబంధించి నియామకానికి దరఖాస్తుకు ఆహ్వానిస్తున్నట్లయితే ఇక్కడ ప్రత్యేక అధికారి శ్రీవాణి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభ్యర్థులు తమ దరఖాస్తులను మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలలో సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు BEdలో ఇంగ్లీష్ సబ్జెక్టు చదివి ఉండడంతో పాటు టెట్ అర్హత సాధించి ఉండాలని తెలిపారు. అలాగే రాత్రి విధులు నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పారు. బోధనలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక్కడ దీనికి సంబంధించి ఈ రోజే అంటే మంగళవారం ఉదయం అంటే ఈ రోజే 10 గంటల వరకు అయితే మీరు వెళ్ళాలి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, మామిడి హరికృష్ణ అనేటువంటి అంశం. ఇక వరుస నోటిఫికేషన్లో వార్షిక 2025 పుస్తకం ఆవిష్కరణలో మంత్రి పొన్నం ప్రభాకర్. దీని నుంచి మనకు ప్రశ్నలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగ యువత ఆశలకు
అనుగుణంగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు జారీ చేయబోతున్నది అని ఈ రకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీ స్టడీ సర్కిల్ ప్రచురించినటువంటి పోటీ పరీక్షల ప్రత్యేక పుస్తకం వార్షిక 2025ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించినటువంటి బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ యువత విజేతలుగా నిలిపేందుకైతే మేధో తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం ఉచిత శిక్షణతో పాటు అవసరమైన స్టడీ మెటీరియల్ను కూడా అందుబాటులోకి తెస్తుందన్నారు. పోటీ పరీక్షల్లో 20-25% ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్న అభ్యర్థుల సౌకర్యార్థం జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలతో కూడిన వార్షిక 2025 పుస్తకాన్ని బీసీ స్టడీ సర్కిల్ రూపొందించిందన్నారు. ఈ పుస్తకంలో కరెంట్ అఫైర్స్తో పాటు ఎండోమెంట్స్, ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా భారతీయ వైదిక హైందవ విజ్ఞానం అంశాన్ని, జనరల్ నాలెడ్జ్, రాజ్యాంగం, చరిత్ర, భౌగోళిక శాస్త్రం, తెలంగాణ ఉద్యమం వంటి ముఖ్యమైన సమాచారాన్ని పొందుపరిచినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్స్, గ్రూప్స్, బ్యాంకింగ్, పోలీసు, రైల్వే ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రభుత్వం ఉచితంగా అన్ని సౌకర్యాలతో శిక్షణ ఇస్తుందని యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునివ్వడం అయితే జరిగింది. అతి త్వరలో మనకు అంటే ఈ టెట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా అవకాశం ఉంటే కనుక మ్యాథ్స్ మంచిగా వచ్చి మంచిగా రాకపోయినా కూడా మనం నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 1393 ఉద్యోగాలు అనేటువంటి పడతా ఉన్నాయి. జిల్లా క్యాడర్ పోస్టులు కాబట్టి మంచి అవకాశం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ రాబోయేటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది అయితే అదే. నెక్స్ట్ సీడాక్లో 951 పోస్టులు అనేటువంటి అంశము. ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల్లో 951 పోస్టులను భర్తీ చేసేందుకు ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీలతో దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలతో నియామకాలు అయితే ఉంటాయి. దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే గింట ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ ఉన్నాయి, చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇది ప్రీ ప్రైమరీకి సంబంధించండి, చాలా డిమాండ్ అయితే ఉన్నదండి. చాలా అప్లికేషన్స్ అనేటువంటి వస్తున్నాయి. ఆ ఆర్టికల్ కూడా వచ్చింది, చూద్దాం. ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి ఈ జిల్లా నందు క్రింద తెలిపిన పాఠశాలలో కొత్తగా మంజూరు కాబడినటువంటి ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టుల భర్తీకి స్థానిక అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈ విద్యా సంవత్సరం 2026-27 గాను 10 నెలల తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు జరుగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. మండలాల వారీగా, పాఠశాలల వారీగా ఖాళీల వివరాలు అనేటువంటివి ఈ రకంగా ఉన్నాయి. క్లియర్గా ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కనుక చూసుకుంటే అర్హతలు అవన్నీ కూడా మీకు తెలిసిందే. ఇక్కడ అర్హతలు కనుక చూసుకుంటే మనకు 16 నుంచి 19 వరకు అయితే సాయంత్రం 4 గంటల వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ రోజు నుంచి 19వ తేదీ వరకు మనకు అవకాశం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. పురుష అభ్యర్థులకు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నారు. మరి దీనికి ఇచ్చిర్రా సపరేట్గా అంటే సపరేట్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. రాజన్న సిరిసిల్లాలో మాత్రం పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు టీచర్ పోస్టుకు, ఆయాకు మాత్రం మహిళలే అప్లై చేసుకోవాలని మెన్షన్ చేసిరు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కనుక్కునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అక్కడికి వెళ్ళేసి క్లియర్గా ఇక్కడ మండల విద్యాశాఖ అధికారి నుండి అయితే దానికి సంబంధించిన దరఖాస్తు పత్రాలు మరియు ఇతర వివరాల కోసం కన్సల్ట్ అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా మనకు ఈ ప్రీ ప్రైమరీకి సంబంధించి అప్లై చేసుకోవడానికి 19వ తేదీ అనేటువంటి చివరి తేదీ కాబట్టి క్లియర్గా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత అప్డేట్ చూసుకుంటే అధ్యాపక పోస్టుల దరఖాస్తులకు ఆహ్వానం. బోత్లోని తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో ఖాళీగా ఉన్న ఆయాల పోస్టుల భర్తీకి 2026-27 సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ అనురాధ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక్కడ ఆయా అనేటువంటిది కాకపోవచ్చు అండి, ఇది అధ్యాపకుల పోస్టుల భర్తీకి అనేటువంటిది పడబోయి ఈ రకంగా పడ్డట్టున్నది. చెక్ చేసుకోండి ఒకసారి. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు బోధించడానికి ఆంగ్లము, ఎకనామిక్స్ పోస్టులకి ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు పాఠశాలలో సంప్రదించాలనడం అయితే జరిగింది. క్లియర్గా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇవి కంప్లీట్ కావడం అయితే జరిగింది డేట్స్ అనేటువంటి. 91 స్కూల్లో 2408 దరఖాస్తులు. ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో ఇన్స్ట్రక్టర్ పోస్టుకు డిమాండ్. భారీగా దరఖాస్తు చేసుకున్న మహిళలు పరిశీలన అనంతరం ఎంపిక చేయన జిల్లా కమిటీ అంటూ సూర్యాపేటకు సంబంధించి ఇది కంప్లీట్ అయిపోయినట్టుంది. ఇది 10వ తేదీతోనే కంప్లీట్ అయింది. అంటే పోటీ అనేటువంటిది ఏ రకంగా ఉన్నది, నిరుద్యోగ రేట్ అనేటువంటిది ఏ రకంగా ఉన్నదో క్లియర్గా మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి మనకి ఏదైనా అవకాశం అనేటువంటిది వచ్చిందనుకోండి, దాన్ని వదలకుండా ఒడిసి పట్టుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే జిల్లాలలో పోస్టులు అనేటువంటివి క్లియర్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దానిపైన మీరు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. డిప్యూటీకి సంబంధించి వచ్చినటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే ఆల్రెడీ వాళ్ళు ప్రిపరేషన్లోనే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.